రే అబ్బాయి ఇలారా, ఎక్కడికి పోతున్నావు? ఇంకెక్కడికి అంకుల్? క్రికెట్ ఆడడానికి. ఇంత వయసు వచ్చిన క్రికెట్ మీద పిచ్చి తగ్గలేదంట. నీకేమి తింటరా క్రికెట్? అంటే అంకుల్ మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చోండి కూర్చోండి. గురువు గారు అడిగారు కాబట్టి చెప్తున్నా. అప్పుడెప్పుడు క్రీస్తు పూర్వం మీ జనరేషన్ నుంచి మొదలెట్టిన నా వాళ్ళు కాదు, కానీ మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ నుంచి తెచ్చుకుందాం. T20 వరల్డ్ కప్ చూసారా? చూసామంటారు, బెట్టింగ్లు కూడా వేసింటారు కదా, బాగా సంపాదించారు బెట్టింగ్ మీద. బెట్టింగ్లు వేస్తే నచ్చినారంటే మిమ్మల్ని కాదులేండి, ఎవరినైనా. మీరంటే గురువు గారు కదా. సో మొన్న జరిగిన T20 వరల్డ్ కప్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తాను. దాన్ని బట్టి అసలు క్రికెట్ బట్టి ఏం నేర్చుకోవచ్చు మీరు ఆలోచించుకోండి. మీకు బాగా తెలిసిన పేరు, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరికి వచ్చింది? సంజు శాంసన్. ఆయన ఫస్ట్లో టీంలో ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు? వాటర్ బాల్స్ కింద వాటర్ తెస్తూ ఉన్నాడు. కానీ లాస్ట్కి మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. అదేదో మ్యాజిక్ కాదండి, చాలా సంవత్సరాల నుండి కన్సిస్టెంట్గా అతను ఆడుతూ 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 ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా, ఎన్నిసార్లు పక్కన బెంచ్ పెట్టినా అతని మీద అతనికి నమ్మకం. క్రికెట్ చూస్తే మాకు వస్తుంది, మా మీద మాకుండే నమ్మకం. అభిషేక్ శర్మ గుర్తున్నాడా? ఓ స్లాగరు గేగురు అన్నారు, ఫస్ట్లో కనెక్ట్ అయిపోయిన తర్వాత చాలా మీరు కూడా అన్నారు కదా, దొరికేసాడు ఇంకేముంది లైఫ్ అయిపోయిందని. అలా ఎన్నిసార్లు అన్నా మళ్ళీ ప్రయత్నించి మాది అయిపోలేదు, వీఆర్ నాట్ డన్ అని ప్రూవ్ చేసుకుంటాం. అది అభిషేక్ శర్మ గురించి తెలుసుకుంది. అంతెందుకండి, శివం దూబే లాస్ట్లో వచ్చాడు, ఎవ్వరు రికగ్నైజ్ చేయలేడు. ఆయన నేను ఏం చేశాడు తెలుసా? వరల్డ్ కప్ గెలిచిన కొద్ది గంటలకి తెల్లవారుజాము 5 గంటలకి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు ఊరికి తన కొడుకుని చూడడానికి. ఫ్యామిలీ ఫస్ట్. ఆయన చెప్తున్నాడు తెలుసా అసలు ఎంతగా? సూర్యకుమార్ యాదవ్ గారు గుర్తున్నారా? మర్చిపోయిన వస్తున్నానండి. ఐపీఎల్లో పడడానికి కదా మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ చేయడానికి. అన్నీ చేయకూడదని చెప్తున్నాను. బెట్టింగ్ చేస్తే పోలీసు అరెస్ట్ చేస్తారు అర్థం కదా. అది శివ్ ఎవరు అన్నమాట, సూర్యకుమార్ యాదవ్. ఆయన 30 years వచ్చిన తర్వాత అసలు టీంలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఇండియన్ కెప్టెన్. అదేం చెప్తారు తెలుసా మనకి లైఫ్లో? నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు, నీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళు, నీకు రావాల్సింది నీ టైంకి వస్తుంది అంతే. ఒకళ్ళు రాకపోయినా పర్వాలేదు, ఎందుకు తెలుసా? ఇంట్రెస్ట్గా చేస్తున్నావు కాబట్టి అది నువ్వు మనసు పెట్టి చేస్తావు, నీకు హ్యాపీనెస్ వస్తుంది. వచ్చినా రాకపోయినా అది అనవసరం, పని చేసుకోండి. ఓకే, వెళ్ళిపోతే లాస్ట్ వీక్లో సర్ప్రైజ్ అయినా ఐపీఎల్ షెడ్యూల్ ఇచ్చిందండి. సమ్మర్ పడుకోకండి, 16 రోజులుగా వచ్చింది. మీరే ఎవరు ఇస్తారు అంటే బీసీసీ ఇస్తారు. ఎందుకు 16 రోజులు ఇచ్చారంటే కొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ జరుగుతుంది, అక్కడ రిలీజ్ చేస్తే గందరగోళం అవుతుంది. సో మాకు బాధ్యత ఉందండి, క్రికెట్ షెడ్యూల్ ఇవ్వడం దగ్గర నుంచి బాధ్యత గాలిస్తాం. నోటుకు వచ్చింది అర్థం కదా, నోటుకు వచ్చిన అనుకుంటా అర్థం చేసుకుని ప్రయత్నించండి. స్పోర్ట్ ఎప్పుడు మన భవిష్యత్తుని ప్రచేస్తారు. దాన్ని కొంతమంది యాదవులు బెట్టింగ్ కానీ తర్వాత ఏవో చేస్తున్నారు, నాకు కూడా నో తిరగట్లేదు. సో కొంతమంది ఎదవలు పిలిచేవాడు ఉంటారు, ఆమె బట్టి స్పోర్ట్ అంటూ తప్ప ఉంటారు. మరి టైం అయింది.